అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారు ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా నిలుస్తూ వారికి చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. ఎలా అంటే సోషల్ మీడియా వేదికగా ఎవరైనా అన్న నాకు ఈ కష్టం ఉందని చెప్తే కనుక వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా వెంటనే స్పందించి వారికి చేయూతనిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఒకే ఒక్కటి మూవీలో హీరో అర్జున్ వన్ డే సీఎంగా ఉంటారు. అప్పుడు ప్రజలంతా ఎవరికైనా సమస్యలు ఉంటే కనుక చాలా కాలం నుంచి మాకు ఈ సమస్య ఉంది అవ్వట్లేదని ఫోన్ చేస్తే వన్ డే సీఎంగా ఉన్న అర్జున్ ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ప్రాబ్లం వెంటనే తెలుసుకుని సాల్వ్ చేసి వారికి చాలా సపోర్టివ్గా ఉంటారు. అది కేవలం సినిమా. కానీ ఈ రియల్ వరల్డ్లో సేమ్ నారా లోకేష్ గారు ఇప్పుడు అలాగే కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా మాకు ఈ సమస్య ఉంది అంటే కనుక వెంటనే స్పందిస్తున్నారు. అసలు ఈసారి ఏం జరిగింది అంటే ఇక్కడ బిందు ప్రియాంక అనే ఒక ఆవిడ పోస్ట్ పెట్టారండి. ఏమని? రిక్వెస్టింగ్ టు నారా లోకేష్ గారు, మై ఫాదర్ కొట్టాడ రాజు 56 years ఈజ్ ఇన్ ICU ఆఫ్టర్ ఏ బ్రెయిన్ స్ట్రోక్. డాక్టర్ సే ద సర్జరీ ఈజ్ హైలీ రిస్కీ అండ్ హీఈస్ ఫైటింగ్ ఫర్ హిజ్ లైఫ్. వీఆర్ షటెడ్, ప్లీజ్ హెల్ప్ ఫర్ హిమ్ అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దానికి వెంటనే నారా లోకేష్ గారు స్పందించి ఈ విధంగా, సడన్ టు నో అబౌట్ ద క్రిటికల్ హెల్త్ కండిషన్ ఆఫ్ యువర్ ఫాదర్ రాజు గారు, మై ప్రేయర్స్ ఆర్ విత్ హిమ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఫర్ హిజ్ రికవరీ. ఎవరైతే పోస్ట్ పెట్టారో బిందు ప్రియాంక అనే ఆవిడకి ట్యాగ్ చేసి నేను మీకు అండగా ఉన్నాను, సో మై ఆఫీస్ ఈజ్ కనెక్టింగ్ విత్ యూ టు ఆఫర్ సపోర్ట్, విషింగ్ హిమ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి నారా లోకేష్ గారు నేను మీకు అండగా ఉంటాను, కంగారు పడకండి అని చెప్పేసి మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది అని ఒక్క భరోసా ఇచ్చారు. ఇది ఫస్ట్ టైం కాదు, రీసెంట్గానే ఒక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త కూడా ఇన్ఛార్జ్ కూడా ఈ విధంగానే అయితే కనుక పార్టీ పట్టించుకోవాలి, అదని ఇదని ఏం పట్టించుకోవాలా. పైగా ఆ వైసీపీ సోషల్ మీడియాలో నారా లోకేష్ గారిని ఆ పేజీ వాళ్ళు ఎంతలా తిట్టారో అందరికీ తెలుసు. అయినా సరే కష్టమని వచ్చిన వాళ్ళకి వెనక్కి పంపకుండా నేనున్నాను అని చెప్పేసి నారా లోకేష్ గారు స్పందించారు. అంతకుముందు కూడా ఒక వైసీపీ కార్యకర్తకి హెల్త్ బాగాలేదంటే అప్పుడు కూడా ఇలాగే సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి వాళ్ళకు కూడా హెల్ప్ అందిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నారా లోకేష్ గారు ఒక నిజమైన నాయకుడు. ఎంతలా అంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాని రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు, కానీ సరైన దారిలో ఉపయోగించాలి. మొన్న ఏలేశ్వరం దగ్గర ఒక రోడ్ బాగాలేదని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తీసి పెడితే కనుక దాని నుంచి కూడా కూటమి ప్రభుత్వం నుంచి వెంటనే రెస్పాండ్ వచ్చింది. అంటే సోషల్ మీడియాని కేవలం వాళ్ళని తిట్టడానికి వీళ్ళని తిట్టడానికి రాజకీయంగా ఉపయోగించుకోవడమే కాకుండా ఇలాంటి మంచి పనులు కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మంచిగా ఒక మెసేజ్ ఇచ్చిందనమాట. సోషల్ మీడియా అంటే ఇప్పుడు చాలామంది ఫోన్లో స్క్రోల్ చేసుకుంటూ ఉంటున్నారు, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ ఆ స్క్రోల్ చేస్తూ ఉండి టైం పాస్ చేయకుండా ఇలాంటి వాళ్ళకి సహాయం చేసే విధంగా మన ఆలోచన ఉంటే కనుక అది చాలా మంచిది. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాని యూజ్ చేసి ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకులటువంటి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంత దారుణంగా దూషించారో మనందరికీ బాగా తెలుసు. కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది. యథా రాజా తదా ప్రజ. అప్పటి రాజు ఎలా ఉంటారో సైనికులు కూడా అలాగ ఉంటారు, కానీ ఇప్పుడు రాజు వేరు, ఇప్పుడున్న సైన్యం వేరు. కాబట్టి ప్రజాపాలన మారుతూ వస్తుంది, ప్రజల్లో మార్పు చాలా వచ్చింది, ప్రజల్లో క్రూరత్వం కాకుండా మానవత్వం పెరుగుతుంది. దేనికి అంటే కేవలం నాయకత్వం వల్లనే ఇలాంటి మార్పు వస్తుందండి. నారా లోకేష్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఓకే పదవి ఉంది కాబట్టి చేస్తారని చాలామంది అనుకోవచ్చు, కానీ పదవిలో ఉన్నప్పుడు కూడా చాలామంది పట్టించుకోలేదు. పదవిలో ఉన్నా సరే పదవిని చాలామంది దుర్వినియోగం చేసి రకరకాల స్కాములు చేసి ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పి అడ్డగోలుగా దోచుకున్నారు, కానీ సమస్య అంటూ వచ్చిన వారిని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అధికారాన్ని సద్వినియోగం చేసి సరిగ్గా ఉపయోగిస్తే ఎలా ఉంటుందని నారా లోకేష్ గారు మరియు కూటమి ప్రభుత్వం కూడా మరొకసారి నిరూపించడం జరిగింది. సోషల్ మీడియానే కాదు, ఏ విధంగా సరే హెల్ప్ చేసినా సరే. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఒక నాయకుడు సరిగ్గా ఇప్పుడు మనం ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఒక ఇన్సిడెంట్ చాలండి. ఇప్పుడు చాలామంది కష్టపడి చదువుకుని చాలా కష్టాల నుంచి బయటపడి మంచి ఉద్యోగం సంపాదించి బాగా వెల్ సెటిల్డ్ అయిన వారు ఆ కష్టపడ్డ వాళ్ళకి సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆ కష్టం ఆల్రెడీ ఈ వ్యక్తి చూశాడు కాబట్టి ఆ కష్టం విలువ ఇతనికి తెలుసు, వెంటనే సహాయం చేయడానికి ఉంటుంది. అలాగే వాళ్ళని చూసి ఇంకో నలుగురు
అవును కదా, ఒకప్పుడు నేను కూడా ఇలా బాధపడ్డాను, కష్టపడ్డాను, నాలాంటి వాళ్ళు కష్టపడకుండా ఉంటే చాలు అని చెప్పేసి ఇంకొక నలుగురు ముందుకు వస్తారు. అంటే ఇలాంటి విషయాలు చేయడం వల్ల, ఇలాంటి గొప్ప గొప్ప మంచి కార్యక్రమాలు చేపట్టడం వల్ల, సాయం కానీ ఎదుటివారికి అండగా ఉండడం వల్ల ఇంకో నలుగురు ఇన్స్పైర్ అవుతారు, గ్యారంటీకి ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళని తిట్టుకున్నామా, వీళ్ళని తిట్టుకున్నామా, ఆ రీల్స్ చేసామా, లేదంటే ఒకరి మీద ఒకరు ఇలాగా లేదా క్రింజ్ వీడియోలు చేసామా అంటుంటున్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే గ్యారంటీగా మంచి మానవత్వం పెంపొందించబడుతుంది. అంతేకాకుండా మన ద్వారా ఇంకొక నలుగురు బతుకుతారు. సో గాయస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.